హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. కేవలం 1 కప్పు రైస్తో నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ని ట్రై చేయండి. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసేస్తా. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు బియ్యాన్ని తీసుకోండి. నార్మల్ సోనా మసూరి రైస్ అయినా తీసుకోవచ్చు, లేదు అనుకుంటే రేషన్ రైస్ని కూడా తీసుకోవచ్చు. వీటిని 1కి 2 సార్లు కడిగేసుకొని ఒక 3 అవర్స్ పాటు పక్కన పెట్టేస్తే బాగా నానుతాయి. 3 అవర్స్ తర్వాత చూస్తే బియ్యం అనేది బాగా నాని ఉన్నాయి కదండి. ఇలా నాని ఉన్న బియ్యంలో నుంచి నీళ్ళని తీసేసి ఒక్క బియ్యాన్ని మాత్రం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కాస్తంత గట్టిగానే మిక్సీ అనేది పట్టేసుకోవాలి. ఇలా ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు పెరుగును వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి. ఇలా కాస్త గట్టిగానే ఉండాలండి, అస్సలు లూజ్గా రుబ్బేసుకోవద్దు. ఈ బ్యాటర్ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోండి. అలాగే ఇందులోనే రుచికి తగ్గ ఉప్పును వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకొని మీకు టైం ఉంటే కనుక ఒక 6 to 8 అవర్స్ అయితే కనుక పక్కన పెట్టేస్తే బాగా పెర్మెంట్ అవుతుందండి. ఒకవేళ టైం లేకపోతే ఈ స్టేజ్లో ఈనో కానీ లేదంటే వంట సోడాని కానీ వేసుకొని ఈ ప్రాసెస్ అంతా సేమ్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం దీన్ని పక్కన పెట్టేయండి ఒక 6 అవర్స్ పాటు. నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి ఒక బాణలి పెట్టేసుకొని దానిపైన మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ వరకు పంచదారని కానీ బెల్లాన్ని కానీ తీసుకొని అందులో ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని వేసుకొని దీన్ని కలుపుకుంటూ మనకి రెగ్యులర్గా గులాబ్ జామున్ పాకం ఎలా రావాలో అదే విధంగా అయితే పంచదార మొత్తం కరిగి ఒక తీగ పాకం వచ్చేంత వరకు పాకాన్ని అయితే పెట్టేసుకోండి. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా పంచదార మొత్తం కరిగిపోయి ఒక చిన్న తీగపాకంలాగా అయితే రావాలి. నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను చూడండి, ఆ విధంగా అయితే మనము ఈ షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. అలాగే ఇంకా మన ఛానల్లో నేను ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయండి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. చూస్తున్నారు కదండి, నేను చెక్ చేసి చూపిస్తున్నాను. ఆ విధంగా కాస్తంత లైట్ తీగపాకం అనేది రావాలి. ఈ స్టేజ్లో అయితే ఒక 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి. ఇలా వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది, మంచి అరోమా కూడా వస్తుందండి. యాలకుల పొడి వేసినాక మరొకసారి బాగా కలిపేసుకొని దీన్నైతే కనుక ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. నేను ఈ పాకాన్ని ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే మనం వేసుకునేవన్నీ ములగాలి అంటే ఇలా కాస్త చిన్న బౌల్లోకి పంచదార పాకాన్ని తీసుకుంటే కనుక బాగా పాకం అనేది బాగా పడుతుంది. ఈ విధంగా పాకం కాస్త వేడిగా ఉండాలని చెప్పి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తా. నేనైతే కనుక 6 అవర్స్ తర్వాత ఈ ప్రాసెస్ అంతా చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, మంచిగా పెర్మెంట్ అయింది. ఇలా పెర్మెంట్ అవ్వాలండి. ఇలా అయిన దాన్ని మరొకసారి బాగా కలిపేసుకోండి. ఒకవేళ నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మీకు టైం లేకపోతే కనుక ఖచ్చితంగా ఈనో కానీ లేదంటే వంట సోడాని కానీ వేసుకొని ప్రాసెస్ అంతా సేమే చేసుకోండి. మరోసారి ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత దీనినైతే కనుక వేడి ఆయిల్లో ఇలా చిన్న పునుగుల్లా వేసుకోవాలండి. నేనైతే ఈలోపే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక చిన్నవిగా వేసుకొని మరీ పెద్దవి వేసుకోవద్దు. అయినా కానీ బాగా పెర్మెంట్ అయింది కాబట్టి బాగా పొంగుతాయండి. ఇంకా ఈనో కానీ లేదంటే బేకింగ్ సోడా కానీ లేదంటే మన నార్మల్ సోడా ఏదో వేసుకున్నా కానీ ఇంకా చిన్నవి వేసుకోవాలి, ఎందుకంటే బాగా ఉబ్బి వస్తాయండి. ఇలా వేసుకున్నాక మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుతూ మంచిగా కలర్ వచ్చిన తర్వాత వీటినైతే ఈ స్టేజ్లో నేను చూపిస్తూ ఉంటాను చూడండి. ఈ స్టేజ్లో అయితే ఆయిల్లో నుంచి బయటికి తీసేసి వేడి ఈ పునుగుల్ని మనం ఆల్రెడీ పాకం పట్టుకున్న పంచదార పాకంలో వేసేసుకోవాలి. అలాగే రెండో వాయి కూడా సేమ్ ఇదే విధంగా వేసి చూపిస్తానండి. ఇలా ఒక వాయిని వేసుకున్న వెంటనే దాంట్లో పంచదార పాకంలో వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే పంచదార పాకం అంతా బాగా పీల్చుకొని జ్యూసీగా రెడీ అవుతుందండి. స్వీట్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ట్రై చేసినాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.